గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో బిల్డర్ సాజిద్ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరోవైపు అంజయ్య నగర్లోని ఇతర అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రమాదకరంగా ఉన్న మరో భవనాన్ని తొలగించే ప్రక్రియను సైబరాబాద్ మున్సిపల్ అధికారులు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అంజయ్ నగర్ లో అక్రమ నిర్మాణాల ప్రక్షాళనపై అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, ఆగస్టు 22న అంజనగర్ లో అక్రమంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా భవనం కూల్చిన సమయంలో పక్కనే ఉన్న మరో భవనం కూడా తీవ్ర ఇబ్బంది చెందింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న భవనంలో కూడా నివసిస్తున్న ప్రజలు కూడా భయాందోళనలు అయితే మొదలవగా ఈ యొక్క ప్రమాదం తర్వాత అధికారులు కేవలం కూలిపోయిన భవన శిథిలాలను తొలగించడం మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కలే ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పరిశీలించడం అయితే ప్రారంభించారు. అందులో కొన్ని భవనాలు నిర్మించిన నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో పాటు వాటి కొన్ని నిర్మాణాలను ప్రమాదకరంగా ఉన్నట్లు కూడా గుర్తించి అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అంజయ్ నగర్లోనూ జరిగిన కూల్చివేతలు, సిఎంసి పరిధిలో ఇతర ప్రాంతాల్లో జరిగిన కూల్చివేతలు కలిపి ఇటు దాదాపుగా 9 నిర్మాణాలను కూల్చడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఒక ఏదైతే 38 గజాలలో పక్కనే ఉన్నటువంటి 10 గజాలు ఆక్రమించుకొని 48 గజాల్లో కూలిపోయిన ఏదైతే 7 అంతస్తుల భవనం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కనే ఉన్నటువంటి ఇదే విధంగా అక్రమంగా నిర్మించినటువంటి 9 నిర్మాణాలు కూడా హైదరాబాద్ అయితే ఇప్పటికే కూల్చినట్లు కూడా సమాచారం. అందులోని 28 నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అదే సమయంలో ఇటు అంజయ్ నగర్లో కూడా ప్రమాదానికి గురైన పక్కనే ఉన్న పక్క భవనాన్ని కూడా హైడ్రా సిఎంసి అధికారులు అయితే సేఫ్టీ రిస్క్ కారణంగా కూడా కూల్చేశారు. అదే తర్వాత మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 17 అక్రమ నిర్మాణాలు ఒకే రోజు కూల్చినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. ఇందులో షేర్లింగంపల్లి జోన్లో 7, కూకట్పల్లి జోన్లో 2, కుత్బుల్లాపూర్ జోన్లో 8 నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అది అదనంగా 11 నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చాగా మరో 54 అక్రమ నిర్మాణాలు కూడా గుర్తించినట్లు కూడా సిఎంసి అయితే తెలిపింది. అందులో 17 అనే సంఖ్య అంజయ్ నగర్లో 17 భవనాలు కూల్చారు అని చెప్పడం కూడా కొన్ని మీడియా ప్రసారాలు కూడా వస్తుంది. కానీ ఇప్పటికైతే అక్కడ కూల్చింది 9 భవనాలు అంటూ కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. తర్వాత ఇటు ఒక దిశలో పక్కనే ఉన్న 7 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేయగా కూలిపోయిన భవనం దానిపై ప్రభావం చూపడంతో ఆ భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించి అధికారులు అయితే ఒక కూలిపోయిన భవనం పక్కనే ఉన్న ఏదైతే అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనం ఉందో దాన్ని కూడా గత 2 రోజులుగా అయితే శ్రమించి దాని అయితే కూల్చడం అయితే జరిగింది. ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా పరిస్థితిని పరిశీలించి అక్కడ ఉన్న 50 గజాల వరకు చిన్న స్థలాల్లో 7, 8 అంతస్తుల నిర్మాణాలు చేసిన ఘటనలన్నింటినీ కూడా ఆయనైతే స్వయంగా అక్కడికి వెళ్ళి చూయగా అటువంటి ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో అవన్నిటిని కూడా తప్పనిసరిగా అక్కడ నుంచి కూల్చివేస్తామంటూ కూడా ఆ రోజు మీడియా ముందుకు అయితే వచ్చి ఆయన చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఇటు ముఖ్యంగా మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఈ యొక్క డ్రైనేజ్లను, కాలువలను, నాళాలను కూడా ఇటు ఆక్రమించి ఒక 50 గజాలలో 60 గజాల్లో అయితే వీళ్ళైతే 7 నుంచి 8 అంతస్తులు ఎవరైతే అక్రమంగా ఇటు పర్మిషన్ లేకుండా ఇటు నాసి రకమైన నిర్మాణంతో నిర్మిస్తున్నారో వారందరిపైన కూడా ఇటు కంపల్సరీగా హైడ్రా అనేది చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు ముఖ్యంగా ఈ యొక్క 50 గజాలలో 70 గజాలలో ముఖ్యంగా వీళ్ళు నిర్మించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క 50 నుంచి 70 గజాలు నాసి రకంగా నిర్మించిన తర్వాత ఇవన్నింటినీ కూడా ఇటు కమర్షియల్ పర్పస్లో మాత్రమే వీళ్ళు రెంట్లు ఎక్కువ వస్తాయనే ఒక దుర్బుద్ధితో అయితే వీళ్ళైతే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ కావడంతో దాదాపు 2 కోట్ల మంది జనాభా ఇందులో ఉండడంతో ముఖ్యంగా ఇటు స్కూళ్ళు, కాలేజీలు, ఇటు ఐటీ ఆఫీసులు కూడా ఎక్కువ ఉండడంతో ఇటు స్టూడెంట్స్ కానీ ఇటు విద్యార్థులు కానీ అటు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారందరూ కూడా ఇటు హాస్టళ్లలోనే ఎక్కువ శాతం ఉండడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ మేరకు అందరూ కూడా హాస్టళ్లలో ఉంటారు. కాబట్టి వీరు ఈ యొక్క 50 గజాలలో 70 గజాల యొక్క నిర్మాణాలు చేపట్టి తద్వారా వీళ్ళు ఆ నెలకు దాదాపు 5 నుంచి 7 లక్షల రూపాయలు కూడా రెంట్లు వసూలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి హైడ్రా కూడా తక్షణమే యాక్షన్ తీసుకొని ఇటువంటి నిర్మాణాలు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా తక్షణమే తొలగిస్తామంటూ కూడా హైదరాబాద్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసినట్టయితే చాలామంది ప్రమాదాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి నాసి రకమైనటువంటి నిర్మాణాలు ఇటు పర్మిషన్ లేకుండా కూడా భవనాలపైన అంటే ఫ్లోర్లు వేసుకుంటూ వెళ్ళి ఇటు నాసి రకం నిర్మాణంతో అవి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇటు నాళాలు ఆక్రమించుకుంటున్నారు. నాళాలు చూసినట్టయితే కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉండే మట్టి కూడా చాలా వీక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి
ఫౌండేషన్ కూడా ఉండకపోవడంతో అవి ఎప్పుడైనా కూలిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి దీనిపైన తక్షణమే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు హైడ్రా అయితే హైదరాబాద్ మొత్తం కూడా జల్లడబడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనం చూసినట్టయితే కొండాపూర్లో ఆల్రెడీ కూలిపోయిన భవనం పక్కనే ఉన్నటువంటి భవనంతో పాటు దాదాపు 9 భవనాలు కూడా కూల్చడంతో పాటు ఇటు హైదరాబాద్ మొత్తంలో కూడా 29 భవనాలు కూల్చి మిగతా 50 భవనాలకు కూడా వారైతే నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ శివ.